బోడే రామచంద్ర యాదవ్ సారథ్యంలో బీసీవై పార్టీ నేతృత్వంలో బీసీ సింహ గర్జన. బీసీ రక్షణ చట్టం అమలు, రాజధానిలో బీసీలకు 1000 ఎకరాల భూ కేటాయింపులు, బీసీ కార్పొరేషన్లకు నిధులు, సమగ్ర కులగణనతో విద్యా, ఉద్యోగ, ఉపాధి, చట్టసభల్లో 44% రిజర్వేషన్లు ప్రధాన ఎజెండాగా ఈ నెల 22న విజయవాడ గుంటూరు హైవే నాగార్జున యూనివర్సిటీకి ఎదురుగా జరగనుంది. ఈ చారిత్రాత్మక ఘట్టంలో భాగస్వాములు కావడానికి బీసీ సోదర సోదరీమణులందరినీ సాదరంగా ఆహ్వానిస్తున్నాం. కదలిరండి, మన ఐక్యతను చాటుదాం. పెళ్ళైనా పండగైనా వేడుక ఏదైనా పట్టుచీరల ప్రత్యేక వేదిక వారాహి సిల్క్స్. అశ్వ సంవత్సరంలో కైలాస యాత్ర శ్రీ గాయత్రి టూర్స్ అండ్ ట్రావెల్స్ 8977349696. ఏపీలో రాజకీయాలు ఆసక్తికరంగా మారుతున్నాయి. కూటమికి కొనసాగుతూనే 3 పార్టీలు బలం పెంచుకునేటువంటి ప్రయత్నాలు ముమ్మరం చేస్తున్నాయి. పార్టీ వ్యవహారాలపైన ఫోకస్ పెంచారు పవన్ కళ్యాణ్. క్షేత్రస్థాయి నుంచి పార్టీ బలోపేతంపై ఫోకస్ పెట్టారు. జనసేన భవిష్యత్ పైన శ్రేణులకు దిశానిర్దేశం చేశారు. కొత్త వ్యూహాలతో ముందుకు వెళుతున్నా అంటూ కూడా చెప్పారు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్. జనసేన సభ్యత్వ నమోదు ఫిబ్రవరి 26 నుంచి ప్రారంభమవుతుందని నాదెళ్ల మనోహర్ అన్నారు. పార్టీ ఎమ్మెల్యేలు, ఎంపీలు, ఎమ్మెల్సీలు, జిల్లా అధ్యక్షులు, నియోజకవర్గాల ఇన్ఛార్జీలతో టెలికాన్ఫరెన్స్ నిర్వహించారు నాదెళ్ల మనోహర్. దీనిపై మరిన్ని అప్డేట్స్ మా కరెస్పాండెంట్ భరత్ అందిస్తారు. భరత్, జనసేన బలం పెంచుకునేటువంటి యోచనలో, అలాగే ఆ కార్యక్రమానికి ముమ్మరంగా కృషి చేస్తున్నటువంటి పరిస్థితి, సభ్యత్వ నమోదుని ప్రతిష్టాత్మకంగా తీసుకున్నటువంటి పరిస్థితి, టార్గెట్ ఎంత పెట్టినట్లుగా తెలుస్తోంది. దీనికి సంబంధించి నియోజకవర్గాల వారీగా ఎటువంటి కార్యక్రమాలతో ప్రజలకు వెళ్ళేటువంటి పరిస్థితి ఉంది జనసేన? అప్డేట్స్ ఏంటి, ఓవరాల్గా ఎలా చూడాలి దీన్ని? ఏదైతే జనసేన పూర్తిగా కూడా క్షేత్రస్థాయి నుంచి పార్టీని బలోపేతం చేసేందుకు సన్నద్ధమైందనే చెప్పాలి. మరీ ముఖ్యంగా కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 2 పూర్తవుతున్నటువంటి సమయం. ఈ సమయంలో అన్ని పార్టీలు కూడా తమ బలం పెంచుకోవడానికి సన్నాహాలు చేస్తున్నటువంటి తరుణంలో జనసేన కూడా ఆ దిశగా అడుగులు పడ్డాయని చెప్పొచ్చు. మరీ ముఖ్యంగా క్షేత్రస్థాయి నుంచి, అంటే బూత్ స్థాయి నుంచి కూడా పూర్తిగా బలోపేతం చేసుకుంటూ వెళ్లేందుకు కార్యాచరణ రూపొందించారనే చెప్పాల్సిన పరిస్థితి అయితే కనిపిస్తా ఉందని చెప్పొచ్చు. మరీ ముఖ్యంగా దీనికి సంబంధించినంత వరకు కూడా ఈ నెల 25 నుంచి వచ్చే నెల మార్చి 10 వరకు కూడా పూర్తిగా కూడా ఒక డ్రైవ్ లో నిర్వహించేందుకు, పూర్తి స్థాయిలో అన్ని కార్యక్రమాలు నిర్వహించేందుకైతే మాత్రం జనసేన సన్నద్ధమైంది. పార్టీ సభ్యత్వానికి సంబంధించినంత వరకు కూడాను అన్ని పార్టీకి సంబంధించిన ఎమ్మెల్యేలు కానీ, ఎమ్మెల్సీలు కానీ, జిల్లా ఇన్ఛార్జీలతో పాటుగా బూత్ వార్డు కమిటీల్లో ఉన్నటువంటి ఇన్ఛార్జీలను కూడా బలోపేతం చేసేటటువంటి పరిస్థితి. మరి ముఖ్యంగా పార్టీ ఆవిర్భావ దినోత్సవానికి సంబంధించినంత వరకు, ఆవిర్భావం నుంచి కూడా ఇప్పటి వరకు పార్టీ క్రియాశీలకంగా సభ్యత్వాలు ఉన్న వారితో పాటుగా కొత్త సభ్యత్వాల నమోదుతో పార్టీ క్యాడర్ ని పెంచుకునేటువంటి పరిస్థితి. అంటే ఇప్పటి వరకు క్షేత్రస్థాయిలో పవన్ కళ్యాణ్ దృష్టి సారించినప్పటికీ కూడా ఈ స్థాయిలో దృష్టి సారించలేనటువంటి సిచ్యువేషన్ అయితే కనిపిస్తా ఉందని చెప్పొచ్చు. పెద్ద ఎత్తున సభ్యత్వాలు నమోదు చేసేందుకు ఏర్పాట్లు చేసినటువంటి పరిస్థితి. మరీ ముఖ్యంగా ఏదైతే 2020 నుంచి 5 నియోజకవర్గాల్లో పైలట్ ప్రాజెక్ట్ అప్పుడు మొదలుపెట్టినటువంటి సమయం, అప్పుడు 12 లక్షల నుంచి 18 లక్షల వరకు పార్టీలో చేరినటువంటి నేపథ్యం. అయితే కరోనా సమయంలో కూడా 3,30,000 మంది చేరారంటూ కూడా చెప్తున్నటువంటి సిచ్యువేషన్ అయితే ఉంది. ప్రతి నియోజకవర్గం నుంచి కూడా, అంటే ఇదొక ప్రతిపాదనలో కూడా కొత్తగా తీసుకొచ్చేందుకు జనసేన ప్రణాళిక సిద్ధం చేస్తుంది. ప్రతి నియోజకవర్గం నుంచి 100 మంది సాధికుల పేరును సత్వరమే అందజేయాలంటూ కూడా అండి. ఎందుకంటే పార్టీ ఆవిర్భావం నుంచి ఇప్పటి వరకు ఉండేటటువంటి వాళ్ళలో ఏదైతే 100 మందిని సాధికుల పేరుతో వాళ్ళకి అందజేయాలని, అదేవిధంగా పార్టీకి పరోక్షంగా పనిచేసే వాళ్ళు ఎవరైతే ఉన్నారో ప్రదాత అని పిలవాలంటూ కూడా 2 పేర్లు ప్రస్తావించేటటువంటి సిచ్యువేషన్. దీనికి సంబంధించి నాదెండ్ల మనోహర్ ఇప్పటికే క్రియాశీలకంగా అందరితో కూడా కాన్ఫరెన్స్ కాల్ లో మాట్లాడినటువంటి పరిస్థితి, అందరికీ కూడా చెప్పేటటువంటి సిచ్యువేషన్. అసలు ప్రదాత, సాదిక్ అంటూ కూడా ఏంటి అనే దానిపై కూడా కొంత క్లారిటీ లేనప్పటికీ కూడా పార్టీకి సంబంధించినంత వరకు క్రియాశీలకంగా వ్యవహరించే వాళ్ళందరినీ కూడా ఒక తాటి మీదకి తీసుకురావడం, దాంతో పాటుగా పార్టీ బలోపేతానికి సంబంధించి ఏదైతే అధికారంలో ఉన్నటువంటి నేపథ్యంలో అధికారంతో పాటుగా మరొకసారి అధికారంలోకి వచ్చేందుకు ఎటువంటి కార్యాచరణ చేయాలి, పార్టీకి సంబంధించినంత వరకు బలోపేతం చేసేందుకు ఎటువంటి కార్యాచరణ చేసుకురావాలి, పూర్తి స్థాయిలో నిమగ్నమైనటువంటి పరిస్థితి కనిపిస్తోందని చెప్పొచ్చు. పవన్ కళ్యాణ్ ఇప్పటి వరకు కూడా అధికారంలోకి వచ్చేంత వరకు, పార్టీకి సంబంధించినంత వరకు పార్టీకి క్షేత్రస్థాయిలో ఇంతవరకు ఎటువంటి కార్యక్రమాలు చేయలేనటువంటి పరిస్థితి. పార్టీ సభ్యత్వాల అంశంలో కానీ కొన్ని అంశాలపైన పూర్తిగా నాదెండ్ల మనోహర్ తోటే నడిపించడం, పార్టీ అధికారంలోకి తీసుకురావడం కోసం అనేక మార్లు ప్రయత్నాలు చేసినటువంటి నేపథ్యం. ఈ నేపథ్యంలో కూటమిగా ఏర్పడి కూటమిలో అధికారంలోకి వచ్చిన తర్వాత 2 ఏళ్లు గడుస్తున్నటువంటి సమయంలో పార్టీని గ్రౌండ్ లెవెల్ నుంచి కూడా పూర్తిగా బలోపేతం చేసేందుకైతే ఈ కార్యక్రమాన్ని పునరుద్ధరించారనే చెప్పొచ్చు. మరీ ముఖ్యంగా గ్రౌండ్ లెవెల్ నుంచి, అంటే నియోజకవర్గ స్థాయి నుంచే కాకుండా బూత్ స్థాయి, ఇటీవల పార్టీ నేతలు కావచ్చు, కీలకమైనటువంటి అంటే ఎమ్మెల్యేలు, ఎంపీలు, ఎమ్మెల్సీలు కూడా దీనికి సంబంధించి ప్రజల్లోకి వెళ్ళట్లేదు అనేటువంటి విమర్శలకు సంబంధించి ఈ విధంగానైనా ప్రజలతో మమేకమవుతారు అనేటువంటి రీతిలోనే పవన్ కళ్యాణ్
దీన్ని స్టార్ట్ చేశారనేటువంటి ఒక సందేహం కూడా కలుగుతుంది జనసేన నేతల్లో. అంటే ఈ విధంగానైనా సరే ప్రజల్లోకి వెళ్తారు, పార్టీని ప్రజల్లోకి బలంగా తీసుకువెళ్తారు, టార్గెట్లు కూడా పెడితే ఆ టార్గెట్ని డెఫినెట్గా రీచ్ అవ్వాలి అనేటువంటి ఒక పరిస్థితి కూడా జనసేనలో ఉందనేటువంటి ఒక మాట చెప్తూ ఉన్నారు. దీన్ని ఎలా చూడాలంటారు మనం? ఖచ్చితంగా జనసేన పార్టీకి సంబంధించినంత వరకు స్టార్ క్యాంపెయినర్ అనగానే డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఆయన పేరుతోటే ఇప్పటి వరకు పార్టీకి సంబంధించినంత వరకు కూడా అన్ని కార్యక్రమాలు కూడా తానే నడిపించినటువంటి సిచ్యువేషన్. ఎందుకంటే పవన్ కళ్యాణ్ చరిష్మా, పవన్ కళ్యాణ్ స్టార్డమ్, ఆ దీని మీదే జనసేన పార్టీ ఇప్పటి వరకు కూడా నడిచింది. కూటమి ప్రభుత్వం అధికారంలోకి తీసుకురావడంలో కూడా క్రియాశీలకంగా తన చరిష్మా పనిచేసినటువంటి పరిస్థితి. అయితే పార్టీకి సంబంధించినంత వరకు కూడా గ్రౌండ్ లెవెల్లో ఇప్పుడు ఉన్నటువంటి ఎమ్మెల్యేల పనితీరు కానీ, నియోజకవర్గాల్లో ఉన్నటువంటి ఇన్ఛార్జీలు కానీ, అదేవిధంగా గ్రౌండ్ లెవెల్లో ఉన్నటువంటి కార్యకర్తల అంశాన్ని కానీ పూర్తిగా కూడా ప్రస్తావన లేనటువంటి పరిస్థితుల్లో కొంత అసహనం వ్యక్తమైనటువంటి పరిస్థితి. జనసేన నుంచి అధినేత ఎమ్మెల్యేల పైన, కొంతమంది క్రియాశీలక సభ్యుల పైన అసహనం వ్యక్తం చేసినటువంటి సిచ్యువేషన్. ఎందుకంటే పార్టీకి సంబంధించినంత వరకు కూడా గ్రౌండ్ లెవెల్లో కూడా తీసుకువెళ్ళలేకపోతున్నారు. కేవలం తన స్టార్డమ్ మీద మాత్రమే వెళ్తా ఉంది. ఏదైనా స్పందించాల్సినటువంటి పరిస్థితి వస్తే నేనే స్పందించాలనే స్థాయికి వచ్చేటటువంటి నేపథ్యం. ఈ నేపథ్యంలో క్రియాశీలక సభ్యత్వాలతో ఎవరైతే క్రియాశీలక సభ్యత్వాల ఏర్పాటుతో పాటుగా సాదిక్ అనేటటువంటి ఒక వినూత్నటువంటి కార్యక్రమం, అంటే నియోజకవర్గంలో 75 మంది నుంచి 100 మందిని తయారు చేసేటటువంటి పద్ధతి. అంటే ఆర్ఎస్ఎస్ భావజాలాన్ని ప్రస్తావించవచ్చా, లేదనుకుంటే వేరేలా, అంటే ఒక బలాన్ని చేకూర్చే విధంగా 100 మంది ఒక నియోజకవర్గంలో 100 మందిని తయారు చేయడంతో తన ఆంతర్యం ఏంటనేది ఇప్పుడే బయటపడేటటువంటి పరిస్థితి. ఎందుకంటే పార్టీ నుంచి వచ్చేటటువంటి ప్రతి ఒక్క ఆదేశాలను గ్రౌండ్ లెవెల్లో నియోజకవర్గంలో ఈ 100 మంది కూడా తీసుకెళ్లేటటువంటి పరిస్థితి ఉంటుంది. పరోక్షంగా ఉన్నటువంటి వాళ్ళు కూడా పరోక్షంగా వెళ్లేటటువంటి పరిస్థితి ఉంటుంది. ఈ 100 మందిని కూడా క్రియాశీలకంగా నియోజకవర్గాల్లో తయారు చేసేటటువంటి పరిస్థితిగానే చెప్పొచ్చు. ఎందుకంటే ఒక ప్రభుత్వం ఒక కార్యాచరణ తీసుకొచ్చిన, ఒక కార్యక్రమం తీసుకొచ్చిన ప్రజల్లోకి తీసుకువెళ్లడంలో ఇప్పుడున్నటువంటి వాళ్ళు ఫెయిల్ అయ్యారనుకునే పద్ధతుల్లో ఈ సాదిక్ లాంటి వ్యవస్థను తీసుకొచ్చి పూర్తిగా కూడా బలోపేతం చేసేందుకు జనసేన పార్టీకి సంబంధించినంత వరకు బలం చేకూరే అంశాలుగా తీసుకువెళ్లేటటువంటి పరిస్థితి. పూర్తిగా కూడా గ్రౌండ్ లెవెల్లో ఒక బలం చేకూరడంతో పాటుగా పార్టీకి సంబంధించిన అంశాలను కూడా ప్రజల్లోకి వెళ్లేందుకు కార్యక్రమాలను కూడా రూపొందిస్తున్నారు అనేటువంటి సమాచారం కూడా ఉంది భరత్. దీనికి సంబంధించి 100% అంటే వాస్తవానికి 2 ఏళ్ల పాటు కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత పవన్ కళ్యాణ్ క్రియాశీలకంగా ప్రజలకు సంబంధించినంత వరకు అనేక అంశాలపైన మాట్లాడినటువంటి పరిస్థితి, ప్రజలతో మమేకం అవుతున్నటువంటి సిచ్యువేషన్. గిరిజన ప్రాంతాల్లో అయితే పవన్ కళ్యాణ్ అనగానే ఒక దేవుడిగా ప్రస్తావించేటటువంటి సిచ్యువేషన్. ఎందుకంటే గతంలో ఎన్నికలు రాకముందు తల్లిబాట లాంటి ప్రోగ్రాములు నిర్వహించి ఇప్పుడు ఏజెన్సీ ప్రాంతాలు ఏదైతే అరకు గాని, పాడేరు, పార్వతీపురం, మన్యం లాంటి ప్రాంతాల్లో గిరిశిఖర గ్రామాల్లో రోడ్లు వేయడంతో పాటుగా గిరిశిఖర గ్రామాల్లో విద్యుత్ సౌకర్యాలు, పాఠశాల నిర్మాణాలతో గిరిశిఖర గ్రామాల్లో తనకంటూ ఒక పేరు తెచ్చుకున్నటువంటి సమయం. ఇటువంటి తరుణంలో మరింత పేరు తీసుకురావడం, పార్టీని మరింత బలోపేతం చేసేందుకు క్రియాశీలకంగా ఏ కార్యక్రమాలు చేయాలనే దానిపై ఒక కసరత్తు నిర్వహించారు. ఆ దిశగా జనసేన అడుగులు వేస్తా ఉంది. అందులో భాగంగానే పార్టీ నిర్మాణానికి సంబంధించినంత వరకు సభ్యత్వ కార్యక్రమంతో మరిన్ని ప్రోగ్రాములు ముందుకు తీసుకొచ్చి ప్రజల్లోకి తీసుకువెళ్లడంతో పాటుగా పార్టీ బలోపేతం చేసేందుకు ఇప్పటి నుంచే అడుగులు త్వరిగా పడుతున్నాయని చెప్పాల్సిన పరిస్థితి ఉంది మురళి. రైట్, థ్యాంక్స్ ఫర్ అప్డేట్స్ భరత్. ఇక ఏపీలో ఆసక్తికరంగా మారుతున్నాయి రాజకీయాలు. కూటమిలో కొనసాగుతూనే 3 పార్టీలు కూడా బలం పెంచుకునేటువంటి ప్రయత్నాలు అయితే ముమ్మరం చేస్తున్నాయి. పార్టీ వ్యవహారాలపైన ఫోకస్ పెంచారు పవన్ కళ్యాణ్. క్షేత్రస్థాయి నుంచి పార్టీ బలోపేతంపై ఫోకస్ పెట్టారు. ఇక జనసేన భవిష్యత్ పైన శ్రేణులకు దిశానిర్దేశం చేశారు. కొత్త వ్యూహాలతో ముందుకు వెళ్తున్నారు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్.